మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలో ముసలం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచిర్యాల మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు ఎమ్మెల్యేలు పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరినటువంటి మెజార్టీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేసుకోవడంతో ఇక్కడ మరింత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి మంచిర్యాల రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మొత్తానికి మున్సిపాలిటీకి సంబంధించి ముస్లింపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు ఇటు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కుర్చీ బీఆర్ఎస్ ఖాతా నుంచి గల్లంత అయిపోయినటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఇటు చైర్మన్ పెంట రాజయ్యతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అయితే గతంలో మన ఇటీవల చూసుకుంటే నిన్న రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో భారీ ఎత్తున కౌన్సిలర్లు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి దీనికి సంబంధించి కౌన్సిలర్లు ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 కౌన్సిలర్లకు సంబంధించిన 36 వార్డులు ఉండగా దీనికి కాంగ్రెస్ లో చేరినటువంటి కౌన్సిలర్లతో పాటు మొత్తం చూసుకుంటే 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరి దీనికి అవిశ్వాస తీర్మానానికి పెట్టేందుకు సరైనటువంటి సంఖ్యాబలం ఉండడంతో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దాంతో పాటుగా అసంతృప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా దీనిలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ సమాచారం అందుకున్నటువంటి పెంట రాజయ్య చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ లో అయితే ముందస్తుగానే గౌరవప్రదంగా రాజీనామా చేశారనేటువంటి వార్తలు కూడా రావడంతో కాస్త సమయం వేచి చూశారు. మరి వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోతుంది. తిరిగి 27 మంది కౌన్సిలర్లు అందరూ కలిసి కలెక్టర్ కు నోటీసును అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కూడా అందజేయడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ కూడా పరిశీలించి కౌన్సిలర్ తోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారిని విచారించి దీనికి అవిశ్వాస తీర్మానానికి తగినటువంటి ఒక తేదీని నిర్ణయించి 15 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేస్తానని దానికి సంబంధించిన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బలం అవిశ్వాస తీర్మానం వీగినట్లయితే దానికి చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్లను కూడా పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం ఉంది. అయితే గత 2019లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏదైతే ఉందో మొత్తం 36 వార్డులకు కానీ కాంగ్రెస్ పార్టీ 14 మంది కౌన్సిలర్ గెలుపొందారు. మరి దీనికి సంబంధించి అప్పుడు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతో పాటు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో సంఖ్యా బలం అనేది 27కు చేరింది. 27కు చేరడంతో ఖచ్చితంగా ఎలాగైనటువంటి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవాలనేటువంటి పట్టుదలతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే మరో ఏడాది ఇంకా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక వర్గం సమయం మరో ఏడాది ఉండటంతో ఎలాగైనా ఏడాది పాటు పాలన కొనసాగించాలనేటువంటి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చూస్తూ ఉన్న ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ ఏడాది గడువులోపే ఖచ్చితంగా పీఠాన్ని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోనటువంటి దృఢ నిశ్చయంతో పట్టుదలతోటి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది రాజశేఖర్. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం ఇచ్చినటువంటి ఈ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో మరి వారికి సంబంధించి క్యాంపునకు తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తంగా ఉన్న కౌన్సిలర్లతో పాటు ప్రస్తుతం ఏదైతే చేజారిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య కీలక నేతలు కూడా సమావేశాలు ఏమన్నా చర్చించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలో వారికి అందుబాటులో ఉండకుండా నారాయణ ఖేడ్ మన హైదరాబాద్ సమీపంలో ఉంటే నారాయణ ఖేడ్ లోని ఓ ఫామ్ హౌస్ కు వీళ్ళను తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ చైర్మన్ గానీ మున్సిపల్ వైస్ చైర్మన్ గానీ రాజీనామా చేసినట్లయితే వారు తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే వారు రాజీనామా చేసే ఆలోచనలు లేనట్టుగా తెలుసుకోవడంతో తిరిగి కలెక్టర్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేస్తారో ఆ తేదీ వరకు వారు క్యాంప్ లోనే ఉండేటట్టుగా ప్రస్తుతం మనకు విశ్వసనీయ సమాచారం కూడా అందుతుంది రాజశేఖర్.